డబల్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి రాంపల్లె నుండి చర్లపల్లె వెళ్లే రహదారి వంతెనపై వరద నీరు పొంగి పొర్లడంతో అటుగా వెళ్తున్న బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై ప్రజలు స్పందిస్తూ ఉదయం నుండి చర్లపల్లికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. బారికేడ్లు వేసి రోడ్డు మూసివేసి ట్రాక్టర్లు అడ్డం పెట్టడంతో గ్యాస్ సిలిండర్లు తమ భుజాలపై ఇతర సామాన్లు తీసుకువెళ్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఇదే నరకయాతన అనుభవిస్తున్నామని, గుంతలమయంతో రోడ్డు ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇంతవరకు ఒక అధికారి కూడా ఇటువైపు రాలేదని వాపోయారు. చెర్లపల్లి రోడ్డు చాలా గానంగా ఉన్నది. ఏ అధికారులు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఈ చిన్న ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కూడా మొత్తం నిండిపోయింది. గత 4 గంటల నుంచి ఇది ఇలాగే పొద్దు నుంచి ఇలాగే ఉన్నది. దీన్ని పట్టించుకునే అధికారి కూడా లేడు. మన ఎంపీ గారికి పొద్దున్నే దీని గురించి రోడ్లు శాంక్షన్ చేయమని పల్నాడు తొందరగా పట్టించుకొని మా బాధలు తీర్చమని. ఈ రోడ్ ఎప్పుడు మాకు బాధ, ఎప్పుడు అయినా యాక్సిడెంట్లు కింద పడుతున్నాం, చేస్తారు భక్తులు. మాకు ఎప్పుడు ఈ రోడ్ ఎప్పుడు బాగా పడలేదు. గవర్నమెంట్ పట్టించుకో, మా ఊరోళ్ళు పట్టించుకో, మా రాంపల్లి కూడా పట్టించలేదు. అట్లా ఈ రోడ్ ఎట్లుండే పోతుంది. ఈ రోడ్ మొత్తం రాంపల్లి అది మాకు ఎప్పుడైనా చీకట్లో పోవాలంటే కింద పడిపోతాం. ఎప్పుడో యాక్సిడెంట్లు కింద పడిపోతాం సార్. మరి ఇక్కడ నాయకులు ఎవరు పట్టించుకుంటారు? మా నాయకులు, మా రాంపల్లి నాయకులు కూడా పట్టుకొస్తారు. అట్లా మాకు కొత్త గుడిగాడు సార్. ఆ గుడిగాడు కూడా మాకు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు గుడిగాడు కూడా రాంపల్లి నుండి చల్లపల్లికి పోనీకి ఒక్కొక్క గుంత ఫీట్నర గుంతలు ఉన్నాయి. సింగిల్ రోడ్డు, పబ్లిక్ పోనీకి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నారన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము పోవాలంటే దేవుని గుడి కాడికి పోతున్నారు. పోతున్నప్పుడు కూడా పొద్దునేమో ఇంతవరకు నడుముల వరకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమో పంపించినారు, ఇప్పుడేమో పంపించట్లేరు. అప్పుడు పొద్దున లేని పోలీసులు ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఆపేస్తారు. వాళ్ళేమో మేము గొడ్డరోళ్ళము. ఆ గుడి కాడ పూజ చేయాలి, పూజ పండుగ చేయాలి. అక్కడ పంపించమంటేనేమో పంపించట్లేదు. ఇప్పుడేమో పొద్దున ఇంత నడుములలో ఒత్తుకున్నప్పుడు పంపించారు. ఇప్పుడేమో కిందికి వెళ్ళి కొంచెం సీట్లు లోతే పోతున్నాయిగా, బండ్లు పోతున్నాయిగా. బండ్లు పోతున్నప్పుడు అప్పుడన్నా పంపించాలి కదా. ఫీట్ లోతు పొక్కలంటే బైకులు అన్నీ పోతున్నప్పుడు నడుముల కాడికి వెళ్ళి కొట్టుకోబోయేటట్టు వచ్చినా కూడా పంపించినప్పుడు ఈ రోడ్డును ఎవరు పట్టించుకోరా, గవర్నమెంటే పట్టించుకుంటలేదు. మళ్ళీ మాకు ఎవరు చేయాలి? అంటే మీరు ఎన్ని గంటలు అవుతుంది వెయిట్ చేయబట్టి? పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయింది ఇది. మరి ఎవరు పట్టించుకోవాలి? మేము ఎట్లా, మాకేమైనా అవసరం ఉంటే ఎట్లా పోవాలి? బండ మీద గీన మేము కొట్టేటోళ్ళము, బండ కొట్టేటోళ్ళము, పని చేసేటోళ్ళు ఎట్లా పోవాలి? డ్యూటీలకు పోయేటోళ్ళు ఎట్లా పోవాలి? వాళ్ళకు కూడా బతకాలిగా, మేము కూడా బతకాలి కదా. అధికారులు ఎవరైనా వచ్చి? అధికారులు ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంటి? మళ్ళీ చాలా సార్లు అడిగినాము. 10 ఏళ్ళ నుంచి ఇట్లా పోరాడుతూనే ఉన్నాము. ఇంకేం చేయాలి మేము? ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయట్లేదు. ఇక ఇంకా ఎవరితో కొట్లాడాలి మేము? చెప్పండి, మీరే చెప్పండి, దానికి న్యాయం చెప్పండి.